నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ సాధన కోసం చేపట్టిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాహనాల నెంబర్ ప్లేట్ల మీదుగా టీఎస్గా నామకరణం చేస్తే అధికారంలో వచ్చిన కాంగ్రెస్ టీజీగా మార్చిందన్నారు. దాంతో ఎవరి జీవితాలు మారాయో, ఎవరికి ఆనందం కలిగిందో తెలియదని విమర్శించారు. తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రక నగరం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయన పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తుగ్లక్ అంటే ఎట్లా ఉంటుందో, తుగ్లక్ పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది. ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు. కళ్యాణ లక్ష్మి అంటే కాదు తులం బంగారం అన్నారు. 10,000 రైతు బంధు అంటే కాదు 15,000 ఇస్తామన్నారు. ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది, ఇద్దరికి ఇవ్వాల పెన్షన్, అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే చేస్తాము, 6 గ్యారంటీలు, 420 హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అటకెక్కించినారు. 420 హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు. కానీ ఇవాళ చేస్తున్నది ఏంది, మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు. అది జరిగింది. దానివల్ల ఏ జీవితం మారిందో, ఎవరికి ఆనందం కలిగిందో, ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు. అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బకొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. ఇంకా విచిత్రం, రాచరిక పోకడలు అంటాడు. ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు. ఏది, మన తెలంగాణ రాజముద్ర నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి. అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి, కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న, వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు. ఇట్లా అపసవ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు.